మీ క్లాసెస్‌లో మనీ సంపాదించాలి అంటే ఏం చెప్తారు? ఎలా ట్రైన్ చేస్తారు? వాళ్ళ యొక్క ఓల్డ్ బిహేవియర్ ఉంటుంది కదా! ఓల్డ్ ప్యాటర్న్‌తో వస్తారంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఓల్డ్ బిహేవియర్ ఉంటుంది. ఓల్డ్ ప్యాటర్న్ ఉంటాయి. వాళ్ళ లోపల నెగెటివ్ ఎమోషన్స్, నెగటివిటీ చాలా క్యారీ చేసుకుంటూ వస్తారు మేడం. సో, అందుకోసమే 1, 2 డేస్ వరకు నేను ఎవరితో మాట్లాడను. ఫస్ట్ నేనేం చేస్తానంటే వాళ్ళకి ఎక్కువ మెడిటేషన్ నేర్పిస్తుంటాను. మెడిటేషన్ చేయడం వల్ల శుద్ధి జరుగుతుంది మేడం. మనోమాలిన్యాలు చాలా క్యారీ చేసుకొని వస్తారు మేడం. అంటే ఎలా అంటే వాళ్ళ లోపల ఒక ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఉంటాయి మేడం. ఇవన్నిటి తీసేస్తే గానీ అప్పుడు గానీ వాళ్ళ హ్యాపీ ఫీలింగ్ గారు. జాయ్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్ మేడం. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటారు. బట్ లోపల జాయ్‌నెస్ ఉంటేనే సక్సెస్ అవుతుంటారు. నేనేమంటానంటే క్లాస్‌లోకి అటెండ్ అయిన వారందరికీ నేను చెప్పేది ఒకటే. మీరు విజేతల సాంగత్యంలో ఉంటే వారు మీ మెదడుకు పనిపెట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారండి. మీరు సరౌండింగ్ పీపుల్స్ మంచి వాళ్ళు ఉన్నారు మేడం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ మెదడుకు పదును పెట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. ఒకవేళ మీ చుట్టుపక్కల నెగెటివ్ పీపుల్స్ ఉంటే అలాగే అవుతది. మీరు దేనైనా సాధించగలరని నమ్మకాన్ని ఎవరిస్తారు చెప్పండి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గనుక పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, మీ లోపల ఏం చేస్తారు? ధైర్యాన్ని నింపేస్తారు. మీలో ఎంత ధైర్యం ఉంటే అంత మనీ వస్తది. ఎందుకు చెప్పండి? ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి. ధైర్యవంతుని లక్ష్మీదేవి వరిస్తుందంటారండి. ఒకళ్ళు పిరికి వాళ్ళని ఎవరు వరిస్తది? ఎవరు చెప్పరా? జ్యేష్ఠదేవి. అంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠదేవి సిస్టర్స్ అటండి. ఎవరైతే పిరికివారుగా ఉంటూ వారు నేను ఏ పని చేయలేను, నా జీవితం ఇంతే అనుకుంటారు కదా! వాళ్ళకి జ్యేష్ఠదేవి పట్టుకుంటూ వస్తది. లేదు నేను నా జీవితంలో ఏదైనా సరే సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా! అటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి వస్తది.